క్రిపిల్ టామ్. క్రిపిల్డ్ అంటే ఏంటి అక్క? క్రిపిల్డ్ అంటే ఏంటి? నాకు తెలియదు. క్రిపిల్డ్ అంటే ఏంటి తెలియదు. ఎవరు చెప్తారు? క్రిపిల్డ్ అంటే కదా వైకల్యం కదనా, అంగవైకల్యం గల వాళ్ళని క్రిపిల్డ్ అంటారనమాట. ఓకేనా? ఒకసారి ఆ ఫోటో ఉంది, ఒకసారి చూపించిన ఫుల్గా ఉన్నది క్రిపిల్డ్ మొత్తం ఫోటో ఒకసారి చూపించు. ఓకే అదే ఓకేనా? గుడ్. అంటే నాన్న కాళ్ళు ఉంటాయి కానీ కాళ్ళు పనిచేయ అనమాట. ఓకేనా? గ్రేట్ మిషనరీ. ఓకే, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ వస్తుంది అన్నమాట క్రిపిల్ టామ్. నానా ఇక ఎవరు ఆర్డర్ చేయకూడదు. ఓకేనా? గుడ్. స్టార్టింగ్ వెళ్ళిపోదాం. లండన్ దేశంలో నాన్న టామ్ అనే ఒక అతను ఉన్నాడు. ఎవరు చెప్పండి? టామ్. ఎవరు చెప్పండి? టామ్. ఎవరు చెప్పండి? టామ్. ఓకే పిల్లలు, అతను చిన్నతనంలోనే మరి పోలియోతో పుట్టాడనమాట. ఓకేనా? క్రిపిల్డ్గా పుట్టాడనమాట. అతని 2 కాళ్ళు కూడా పనిచేయం. మరి అక్కడికి వెళ్ళాలంటే ఎలాగా? కర్రలు ఉంటాయి కదా, 2 స్టిక్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని కొద్ది దూరం మాత్రం వెళ్ళగలుగుతాడు. మీరు అటువంటి వాళ్ళు ఎక్కడ చూసారా? ఓకే, గాడ్స్ చూసారా మీరు? అటువంటి వాళ్ళు చూసారా? పాపం కాళ్ళు ఉండవు, కర్రలు పట్టి వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అయ్యో పాపం అనిపిస్తుంది కదా, చాలా బాధపడుతుంది. ఎందుకంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది కదా నాన్న. ఓకే, మరి టామ్ మరి చేసేదేముంది, దేవుడు అతన్ని ఏర్పాటు చేశాడు అలాగా. అవును కదా పిల్లలు? అలాగా టామ్ మరి స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళ డాడీకి ఒక కారు ఉంది, ఆ కారులో తీసుకొస్తాడు అనమాట. అవును కదా? ఓకే, మరి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలంటే వెళ్ళడం కష్టం, అప్పుడప్పుడు చాలా కష్టపడి వెళ్ళాల్సి వచ్చేదన్నమాట కదా. టామ్కి ఒక హక్కు ఉంది, ఒక మంచి ఫ్యామిలీ అనమాట. ఓకేనా పిల్లలు? అలాగా స్కూల్కి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. అతనికి చర్చి చాలా దూరం ఉండటం వల్ల వాళ్ళు చర్చికి వెళ్ళాలి కాదు. టామ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మీకులాగా ఈబీఎస్కి వెళ్ళి వస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు, సంవత్సరం ఒకసారి అంతే. పిల్లలు ఒకసారి ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఏనా ఒక చిన్న అకేషన్కి వెళ్ళాల్సి వచ్చింది, ఒక చిన్న పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. వాళ్ళు అక్కడ రే టామ్, రేపు మనము కదా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, పెళ్ళికి వెళ్తున్నాం. అబ్బా అక్కడ ఉండద్ది సూపర్ అబ్బా. పిల్లలు మీరు పెళ్ళికి వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళారు కదా. అబ్బా ఎలా మంచి డ్రెస్ వేసుకుంటాం లేదా? మంచి డ్రెస్. ఓకే, మంచి మేకప్. ఇంకేం చేస్తాం? మంచి స్ప్రే, మంచి న్యూ డ్రెస్. అబ్బా నా డ్రెస్, అబ్బా ఎంత బాగుంది నా డ్రెస్ శివక, నా డ్రెస్ శివ ఎంత బాగుంది నా డ్రెస్, కొత్త డ్రెస్ కదా. అన్నీ వాళ్ళ అక్క రెడీ చేసుకుంది కదా, మంచి డ్రెస్ రెడీ చేసుకుంది. వాళ్ళ మమ్మీ కూడా చెప్పి టామ్ రేపు మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పెళ్ళికి వెళ్ళాలి అని. టామ్ అన్నాడు, మమ్మీ అక్క నేను పెళ్ళికి రాను. ఓ పెద్దమ్మా ఏంటి చేస్తున్నావు అక్కడ, జిప్పులు తయారు చేస్తున్నా? ఓకే, రేపు నేను పెళ్ళికి రాను. ఎందుకని? అందరు నా వైపు చూసి అయ్యో 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 అంటారు. టామ్ ఏం కదురా అను. లేదక్క నేను రాను. అరే మా బుజ్జి కాదు, మా కొండ కది, మా బంగారం కాదు కదా, రా. లేదు నేను రాను. అయ్యా సరే డాడీ వస్తాక డాడీ వచ్చి చెప్తా. డాడీ వచ్చాక డాడీ బతులాడుతున్నా, టామ్ ఏంటి రేపు నువ్వు అకేషన్ రానన్నమాట, వెళ్దామా? రానా ప్లీజ్ మా డాడీ కాదు, మా బంగారం కాదు, మా బుజ్జి కాదు. సారీ డాడీ నేను రాను డాడీ, మీరు వెళ్ళండి. మరి నువ్వు ఒక్కడ ఇంట్లో ఎలా ఉంటా నా ఫ్రెండ్ ఉన్నాడు వికిలి, వాడితో నేను ఆడుకుంటాను. ఓకే మీరు వెళ్ళరండి, మళ్ళీ సాయంత్రం వచ్చేసేయండి అంటే సరే ఓకే వెళ్తాను, బాయ్ సీ యూ టాటా. వెళ్ళిపోయారు. ఎవరు? టామ్ మమ్మీ కదా, డాడీ, సిస్టర్ అందరూ పెళ్ళికి వెళ్ళిపోయారు. పిల్లలు టామ్కి చిన్న బ్రేక్ఫాస్ట్ తయారు చేశారు, మంచిగా అల్లంగా మంచిగా బ్రష్ చేశాడు, తినేసేసాడు కదా. ఫ్రెండ్ వాళ్ళతో ఇంటికి కొద్ది దూరం ఉంటే అక్కడికి వెళ్ళాడు అనమాట. అవును అక్కడికి వెళ్ళిపోయి ఓకే అతనితో కాసేపు ఆడుకున్నాడు. నాకు బాగా ఆకలేస్తుంది ఇంటికి వెళ్ళిపోతాను అనేసి ఇంటికి వచ్చాడు. లంచ్ తినేసేసాడు, కాసేపు రెస్ట్ తీసుకున్నాడు. సాయంత్రం 4 అయిపోయింది. బాబురే 4 అయిపోయింది, మమ్మీ వచ్చే టైం అయిపోయింది, డాడీ వచ్చే టైం అయిపోయింది అనేసి ఇంట్లో కొద్దిగా పనులుంటే పనులన్నీ చేసేసాడు. మీరు డాడీ మమ్మీ లేనప్పుడు ఇంట్లో పనులు చేస్తారు? మీరు చేస్తారు చేయరా? ఆడపిల్లలు చేస్తారు చేయరా? చీట్లో టీవీ చూస్తూ ఉన్నారు. పిల్లలు చేస్తున్నారు మీరు? ఏం చేయట్లా, క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఊర్ల మీద తిరుగుతూ ఉన్నారు కదా.
పిల్లలు మనం పనులు చేయాలి, ఇంట్లో పనులు చేయాలి, అవును కదా. మమ్మీ లేనప్పుడు, డాడీ లేనప్పుడు ఆ పనులని మనమే చేయాలన్నమాట, అవును కదా. టామ్ చూడు, కాళ్ళు లేకపోయినా కానీ ఇంట్లో పనులు మొత్తం చేసేసిండంట వాళ్ళ డాడీ మమ్మీ రాకముందే. పిల్లలు ఈవినింగ్ 5 అయిపోయింది, ఓ డాడీ వచ్చేస్తాడు అనుకున్నాడు. 6 అయిపోయింది, పిల్లలు 7 అయిపోయింది, అమ్మా డాడీ రావట్లే పిల్లలు. అవును పిల్లలు, డాడీ రావట్లా, చీకటి పడిపోయింది. వాళ్ళు ఇల్లేమో కొద్దిగా ఊరికి దూరంగా ఉండిద్ది అనమాట. ఒక్కడే ఉన్న టామ్ ఒక్కడే ఇంట్లో, కాబట్టి పవర్స్ ఏం లేవు, ఇంట్లో లైట్ వెలిగించుకొని అలా ఉన్నాడనమాట. సరే ఫోన్ చేద్దామంటే ఫోన్స్ కూడా లేవు అప్పట్లో. ఎలాగా పిల్లలు, టామ్కి చాలా భయం వేస్తుంది. బాబురే ఎలాగరా ఆయన, టామ్కి భయం వేస్తుంది, చీకటి పడిపోయింది. అవును పిల్లలు, మీకు చీకటి అంటే భయమా కదా? భయమా కదా? భయం లేదా? ఊరే చీకటి, చీకటి అంటే భయం లేదా మీకు? భయం లేదా? అమ్మ భయం కదా. ఒకసారి బాయ్స్ నానా ఒకసారి మా ఇంట్లో రాత్రిపూట 12:30 ఆ టైంలో కరెంటు పోయింది. అవును, మీకు కరెంటు పోద్ది కదా అప్పుడప్పుడు, గాలి వచ్చినప్పుడు, ఉరుములు వచ్చినప్పుడు కరెంటు పోద్దా? మాకు కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడు ఏమైద్ది? ఫ్యాన్ తిరగటం ఆగిపోద్ది, ఏసీ ఆగిపోద్ది, చిరాగ్గా ఉండిద్ది. అప్పుడు ఏం చేయాలి? మెల్లిగా లేచి ఎక్కడికి వెళ్తాం? ఎమర్జెన్సీ లైట్ ఎక్కడ ఉందని చూసుకుంటూ ఉంటాం కదా, కరెంట్ టార్చ్ లైట్ ఎక్కడ ఉందని చూసుకుంటూ ఉంటాం, లేదా ఫోన్ ఎక్కడ ఉందా లైట్ వేద్దాం చూస్తూ ఉంటాం. పిల్లలు నేను కూడా అలాగే మెల్లిగా లేచాను. చీకటి, బాబరే చీకట్లో ఇలా వెళ్ళిపోతావా? అలా వెళ్ళిపోతాం, చీకట్లో వెళ్ళిపోతాం, వెళ్ళాం కదా. డాములు తగిలిద్ది, ఏదో ఒకటి, బీరువా తగిలిద్ది, మంచం తగిలిద్ది, అరే డోర్ తగిలిద్ది కదా. పిల్లలు నేను మెల్లిగా ఇలాగా మెల్లుగా వెళ్తూ ఉన్నాను. పిల్లలు వెళ్తూ ఉంటే ఒకసారి ఒక దాని మీద కాలేసా, ఏదో మెత్తగా తగిలింది. అరే ఏంట్రా బాబు చీకట్లు ఇక్కడ మెత్తగా ఉన్నది అనుకున్నాను. ఒకసారి ఈసారి గట్టిగా వేద్దామని నా కాళ్ళ పైకి ఒకసారి గట్టిగా, బాబురే నాయన దేవుడు, అరే బాబురే అక్కడ ఏమని చెప్పండి, పిల్లది పాపం అనుకుంటే పోయినా కదా. పిల్లలు చీకట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు అలాగే టామ్ భయపడుతూ ఉన్నాడు. నాన్న చీకటి పడిపోయింది, రాత్రి అయిపోయింది, 8 అయింది, డాడీ రాలా, 9 అయింది రాలా, 10 అయిపోయింది. ఈ డాడీలు ఎప్పుడు ఇంతే కదా, వస్తానంటారు రారు, బయట తీసుకెళ్తానంటారు తీసుకెళ్ళరు, అవును కదా. మా డాడీ రావాలి అనేసి పాపం మరి డాడీలు చాలా పనులు ఉంటాయి కదా పిల్లలు కదా. అయినా ఏదో టైం తీసుకెళ్తాడు కదా. పిల్లలు టైం అయిపోయింది, 10 అయిపోయింది, రావట్లా. టామ్కి నిద్ర వచ్చేస్తుంది. పిల్లలు నిద్రపోతూ ఉన్నాడు. ఇక అక్కడ ఆనుకొని అమ్మా ఆకలి అవుతుంది, ఇంట్లో ఏదైనా స్నాక్స్ నేను చూస్తే ఏమిలో ఏదో కొద్దిగా తినేసాడు, వాటర్ తాగడు, అలాగే వాడక అనుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు. ఇట్లాగే రోడ్డు మీద వాళ్ళ ఇల్లు రావట్లా. పిల్లలు రాత్రిపూట 3 గంటల ఆ టైంలో వాళ్ళ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగిపోయిందనమాట. బాబురే టాముకి మెలకు వచ్చింది. రే ఏదో కారు వచ్చింది, ఏంటిదబ్బా అదనుకున్నాడు. కానీ పిల్లలు కారులో నుంచి ఒక పెద్ద అంకులు, ఒక బడా అంకులు దిగాడు. ఒరే వీడెవడో దొంగోళ్ళలాగా, బాబరే నాయన దొంగోళ్ళలాగా ఉన్నారు నాయన అనేసి పిల్లలు భయపడిపోయి ఇక టాము ఆ కర్రలు తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆ అంకుల్ పిలిచి, టామ్ 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 ఆగు, ఇదేంటి ఈ అంకుల్కి నా పేరు ఎలా తెలుసబ్బా అనుకున్నాడని ఇక ధైర్యం చేసి అక్కడ నిలబడిపోయాడు. అంకుల్ మీరు ఎవరు, నా పేరు మీకు ఎలా తెలుసు? టామ్ అన్నీ తెలుసు నాకు, రా లోపలికి వెళ్దాం కూర్చుందాం అనగానే లోపల తీసుకుని వెళ్ళాడు. టామ్ ఇగో మీ డాడీ మీ మమ్మీ మీ అక్క ఆ ఫంక్షన్కి వెళ్ళారు కాదు? అవును డాడీ, అవును సరే అవును అంకుల్, ఎక్కడ మా డాడీ ఎక్కడ, మా మమ్మీ ఎక్కడ, మా అక్క ఎక్కడ? నాన్న టామ్ ఒక్క మాట చెబుతాను, ఏమనుకో మాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నారని. అమ్మో హాస్పిటల్లో ఉన్నారా? యాక్సిడెంట్ జరిగిందా? మా డాడీ ఎలా ఉన్నాడు, మా మమ్మీ ఎలా ఉంది, మా అక్క ఎలా ఉంది? టామ్ 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 బాధపడకు భయపడకు, వస్తారు రేపు మార్నింగ్ వచ్చేస్తారు. పిల్లలు తెల్లారిపోయింది, మార్నింగు వచ్చేసారు కదా. ఎలాగ చెప్పనా,
డెడ్ బాడీతో వచ్చారు పిల్లలు. అయ్యో పాపం. టామ్ చూడకి ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయ్యో మమ్మీ, డాడీ నన్ను వదిలి వెళ్ళిపోయారా, అక్క నన్ను వదిలిపోయావా, అయ్యో ఏడుస్తూ ఉన్నాడన్నమాట. పిల్లలు ఇక్కడ టామ్ వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు కదా, ఆ కార్యక్రమం ఉంది కదా, తీసుకెళ్ళిపోయారు, పాతి పెట్టేసి వచ్చేసారు. టామ్ వాళ్ళ బంధువులు అందరూ వెళ్ళిపోయారు. టామ్ని ఎవ్వరు పట్టించుకోలేదు. ఒక అవ్వ ఉందన్నమాట కదా పిల్లలు, అవ్వ ఉంది. అవ్వ ఒకతే నానా టామ్ని చూసుకుంటూ ఉంది. వాళ్ళ ఫ్రెండ్ వీక్లీ ఉన్నాడు, కాసేపు ఉండేసి అతను కూడా వెళ్ళిపోయాడు అన్నమాట. ఒకసారి స్లైడ్ పెట్టినానా, అతను కూడా వెళ్ళిపోయాడు. ఏడుస్తూ ఉన్నాడు. ఏనా అలా బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. పిల్లలు చూడండి, ఇక మరి హాలిడేస్ అయిపోయినాయి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళు అవ్వంది, రే నువ్వు ఇక్కడే ఉంటే పద్దాలు ఏడుస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మనం ఉండొద్దు అనేసి ఆ కొద్దిగా ఇల్లుంటే దాన్ని అమ్మేసేసి అవ్వ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది. అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత అవ్వ నేను స్కూల్కి వెళ్ళాలి, అవ్వ చదువుకోవాలంటే, రే స్కూల్ లేదేం కూర్చో, స్కూల్కి వెళ్ళాలంటే చదువుకోవాలంటే చాలా డబ్బులు కావాలి, బుక్స్ కావాలి, బ్యాగ్స్ కావాలి, షూ కావాలి, ఫీజు కట్టాలి, నా వల్ల కాదు బాబు కూర్చో. అయ్యో మా డాడీ ఉంటేనా, మా మమ్మీ ఉంటేనా నన్ను బాగా చదివించేవాళ్ళు, ఏంటో బ్యాడ్ టైం అనేసి అనుకున్నాడు పిల్లలు. తర్వాత పిల్లలు కొంతకాలానికి వాళ్ళ అవ్వని చెప్పిన, ఏ టామ్ నువ్వేం చేస్తున్నావు, ఖాళీగా ఉన్నావు కదా, ఇదిగో ఎదురుగా ఒక స్కూల్ అని చూడు, స్కూల్కి వెళ్ళనా, స్కూల్కి వెళ్ళడం కాదు, నువ్వు అక్కడికి వెళ్ళి ఒక వ్యాపారం చేయాలి. వ్యాపారమా అవ్వా, ఏం చేయాలి అవ్వా, ఇదిగో నేను కొన్ని బుక్స్ కొనిస్తా, కొన్ని పెన్స్ కొనిస్తా, కొన్ని పెన్సిల్స్ కొనిస్తా, నువ్వు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మాలి అంటే. సరే అవ్వా. పాపం పొద్దున్నే లేచి మంచిగా బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి కర్రలు తగిలించుకొని పెద్ద బ్యాగ్ తగిలించుకొని రోడ్డు దాటి అవతలకి వెళ్ళి పిల్లలు ఆ బుక్స్ అన్నీ కూడా సేల్ చేసి వచ్చేసేవాడు అన్నమాట. అవును పిల్లలు, అలాగా కొన్ని రోజులైంది. కొన్ని రోజులైన తర్వాత టామ్ కిందకి రావట్లా. ఏ టామ్ ఎక్కడికి వెళ్ళిపోయావు, రావట్లే కిందకి, ఏంటి రావట్లా, అవ్వా నాకేదో ఫీవర్గా ఉందవ్వా, రావలేకపోతున్నాను, బాడీ సహకరించట్లేదా అంటే, ఫీవరా, ఏ చూద్దాం ఏది ఎక్కడ ఉంది, బాబురే కదా, ఇలా చూస్తే మనం తెలిసిపోతుంది ఫీవర్ వచ్చినప్పుడు, బాబురే కాలిపోతుందిరా ఆయన కదా, మనందరికి ఫీవర్ వచ్చిందా, వచ్చే ఉంటుంది ఏదో టైంలో. అవును ఓకే అయితే ట్యాబ్లెట్లు ఇస్తాను, ట్యాబ్లెట్లు వేసుకోను, ట్యాబ్లెట్లు వేసుకున్నాడు. అయినా కానీ సరే పిల్లలు ఫీవర్ తగ్గల. సరే డాక్టర్ గారిని పిలుచుకొస్తాను అనేసి డాక్టర్ గారిని పిలుచుకొని వచ్చిందబ్బా. డాక్టర్ గారు ఎంత పెద్ద ఇంజక్షన్ చేశాడు, బాబురే ఇంజక్షన్ చేశారు మీరు ఎప్పుడైనా చేశారు డాక్టర్ గారు, అబ్బా ఎంత బాగుండిద్దో, ఓ కదా, చాలా చాలా బాగుండిద్ది. పిల్లలు ఆ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు వచ్చిన ట్యాబ్లెట్లు ఇచ్చిన ట్రీట్మెంట్ చేసినా కానీ జ్వరం తగ్గట్లా. 1 వీక్ అయిపోయింది. అప్పుడు జ్వరం తగ్గిపోతే ఏం చేస్తారు పిల్లలు చెప్పండి, ఆపరేషనా, బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా. ఓకే బ్లడ్ తీసి బ్లడ్ రిపోర్ట్ పంపించారు పిల్లలు, ల్యాబ్ పంపించారు. అక్కడ తెలిసింది టామ్కి క్యాన్సర్ అని. బాబురే ఆ రిపోర్ట్ తీసుకుని ఆ డాక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అవ్వా అవ్వా ఎక్కడున్నా అనుకుంటూ వచ్చాడు. అయ్యా ఏంటి చెప్పు, డాక్టర్ గారు ఏమేమి చెప్పు అంటే, టామ్ ఏం చేస్తున్నాడు, పడుకోవాలా, 1 నెల కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఆ డాక్టర్ గారు అలా అబద్ధం చెప్పాడనమాట. అవ్వా టామ్కి జ్వరం వచ్చింది, మామూలు జ్వరం కదా అది క్యాన్సర్ అంటే టాము ఒక 5-6 నెలల్లోనే టాము కూడా చనిపోతాడు అనేసి డాక్టర్ గారు చెప్పారు. అవునా సర్లయ్యా చనిపోని మనం చేసేది ఏముంది అనేసి అవ్వ సైలెంట్గా దాన్ని లైట్ తీసేసుకుందామట. ఈ మాటలన్నీ ఎవరన్నారు చెప్పండి, టామ్ విన్నాడు. ఏంటి నాకు క్యాన్సరా, నేను చనిపోతానా, నేను కూడా అయితే మా డాడీ దగ్గరికి, మా మమ్మీ దగ్గరికి, మా అక్క దగ్గరికి వెళ్ళిపోతానా అనేసి అనుకునే లోపే అతనికి ఒక మాట గుర్తొచ్చింది. వాళ్ళ సండే స్కూల్ అక్క అంట ఒక మాట చెప్పిందంట ఈబీఎస్లో, ఏ నానా బాయ్స్ మనం చనిపోయే ముందు కనీసం 10 మందికైనా సువార్త చెప్పి చనిపోవాలి, 10 ఆత్మలైనా రక్షించి చనిపోవాలి అని ఆ మాట అతనికి గుర్తొచ్చిందనమాట. అర్రే మా సండే స్కూల్ అక్క ఈ మాట చెప్పిందే, ఎలాగప్పుడు నేను చనిపోతే నో ఇప్పుడు నేను చనిపోవడానికి ఇల్లేదు, నేను 10 మందికి సువార్త చెప్పాలి. ఎంతమంది చెప్పండి, 10 మందికి. అబ్బా 10 మందికి సువార్త చెప్పాలి చాలు, అప్పుడు నేను చనిపోయిన పర్లేదు అనుకున్నాడు. పిల్లలు అవ్వ ఒకసారి టామ్ దగ్గరకు వచ్చేసింది. టామ్ ట్యాబ్లెట్లు వేసుకున్నావా, అవ్వ వేసుకున్నాను. మిల్క్ తాగేవా, తాగేసాను. తిన్నావా, తిన్నాను. అవ్వ నాకు ఒకటి కావాలి, ఏంటి, ఐ వాంట్ బైబిల్. అరే బైబిల్ అంటూ, బైబిల్ చాలా ఖరీదు ఆ రోజుల్లో, బైబిల్ దొరికేది కాదు, చాలా ఖరీదు. బైబిల్ కూర్చో, అరే
ఎట్లాగా బైబిల్ లేకుండా ఇంకా సువార్త ఎలా చేయాలి? సరే అని పిల్లలు టాము వెంటనే తన ఆ యొక్క కాళ్ళతోనే మోకరించి ప్రార్థన చేశాడు. యేసయ్యా, ఐ వాంట్ బైబిల్, నేను 10 మందికి సువార్త చెప్పాలనుకుంటాను, నాకు బైబిల్ కావాలి, ప్లీజ్ యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా అని పిల్లలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును పిల్లలు, మనకైతే ఎవరిని అడగ అవసరంలా, మన డాడీ నడితే చాలు, డాడీ కొనిస్తాడు, మమ్మీ నడితే చాలు, మమ్మీ కొని చేసిద్ది కదా. కానీ పిల్లలు అలా కొనిచ్చేవాళ్ళు టామ్కి ఎవరు లేరు. ఉన్నారా? ఎవరు లేరు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసయ్యా, నాకు బైబిల్ కావాలి యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా ప్రార్థన చేస్తున్నాడు. అలాగ ప్రార్థన చేస్తుంటే యేసయ్య అడిగితే ఇస్తాడు కదా. ఒక్కసారి టామ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. ఏం పేరు చెప్పండి? టామ్ ఫ్రెండ్ విక్లీ ఉన్నాడు అన్నమాట. అవ్వ దగ్గరికి ఎత్తుకుంటూ వచ్చాడు. అవ్వా, ఇక టామ్ ఉన్నాడు కదా, టామ్ ఏం చేస్తున్నాడు? బాగా చదువుకున్నాడా, మంచి ఉద్యోగం వచ్చిందా అంటే, ఎవరు నువ్వా, ఎక్కడికి వచ్చా, ఎవడా అను. నేనవ్వా, టామ్ వాళ్ళ ఫ్రెండ్ విక్లీని. ఓహో నువ్వా, అగో టామ్ పైన ఉన్నాడు ఎలా అనగానే పరిగెత్తుకుంటూ వచ్చాడన్నమాట టామ్ దగ్గరికి. డోర్ నక్ చేస్తూ ఉన్నాడు. టామ్ టామ్ అని పిలుస్తున్నాడు. ఎవరబ్బా నా రూమ్ దగ్గరకు వచ్చి పిలుస్తున్నారు, ఈ స్వరం నేను ఎక్కడో ఉంది విన్నాను అనుకుంటున్నాడు. టామ్ టామ్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అన్నాడు. ఎవరు? డోర్ పుష్ చేసుకొని వచ్చేసేయండి, నో ప్రాబ్లం అన్నాడు. డోర్ పుష్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు విక్లీ. అబ్బా, టామ్ అక్కడ ఆ విధంగా మంచం మీద కూర్చొని ఉన్నాడు. టామ్, నిన్ను చూసి ఎంతకాలం అయిందిరా, అబ్బా నిన్ను కూడా చూసి చాలా కాలం అయిందిరా, ఏంట్రా టామ్ ఇలాగైపోయావు అనగానే, అవునరా మా డాడీ మమ్మీ చనిపోయాక నా పరిస్థితి ఏం బాగోలేదురా. ఓహో ఓకే 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 కూల్ నేనున్నానుగా నీకు. ఓకే ఇదిగో నీకోసం కొన్ని గిఫ్ట్లు కొనుక్కొచ్చాను కదా, కొన్ని డ్రెస్సులు కొనుక్కొచ్చాను, ఇంతేకాదు నీకోసం కొద్దిగా నేను మనీ కూడా తీసుకొచ్చాను అనగానే, మనీయా? అవును మనీ, ఇదిగో ఈ మనీతో నాకు ఒక మంచి బైబిల్ కొనుక్కురావా అనేసి అన్నాడు. బైబిలా? అరే ఎందుకురా, ఈ డబ్బుతో నువ్వు మంచి ట్రీట్మెంట్ తీసుకో, క్యాన్సర్ అంటున్నావు కదా, జ్వరం అంటున్నావు కదా, మంచి ట్రీట్మెంట్ తీసుకో, నేను వేరే దేశం వెళ్తున్నాను, ఇప్పుడు రాలేను, కానీ నీకు నేను మనీ నెల నీకు మనీ ఆర్డర్ చేసి పంపిస్తాను అనగానే, ఓకే చాలా సంతోషం, కానీ ఈ డబ్బులతో నాకు అర్జెంటుగా బైబిల్ కావాలి కదా. ఫ్రెండ్ అడిగితే ఇస్తాడు, ఇవ్వడా? గ్యారంటీగా ఇస్తాడు. సరే మనకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా. ఓకే వెంటనే పిల్లలు బయటికి వెళ్ళిపోయి మంచి బైబిల్ అటు కొనుక్కొచ్చాడు. ఆ బైబిల్ వెంటనే అతను ఏం చేసి చెప్పండి, హత్తుకున్నాడు. నేను స్లైడ్స్ కనిపించు సైడ్. వెంటనే ఓకే బైబిల్ని హత్తుకున్నాడు అన్నమాట. ఐ లైవ్ బైబిల్. ఓకే అబ్బా ఎంత మంచి బైబిల్, ఎంత బాగుందో బైబిల్. ఓకేనా పిల్లలు, మనకి ఇంట్లో బైబిల్స్ ఎన్ని ఉంటాయి? అక్కడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి, చాలా బైబిల్స్ ఉంటాయి. కానీ ఎప్పుడు మనం ఆడితో పని ఉండదు. ఎప్పుడు పని? ఒక ఆదివారం మాత్రమే పని ఉంటుంది, తీసుకెళ్ళకపోతే బాగోదు కాబట్టి కదా. ఓకే పిల్లలు ఆ బైబిల్ తీసి అబ్బా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అబ్బా థ్యాంక్ యూ యేసయ్య, లవ్ యూ యేసయ్య, ఫ్రెండ్ ఐ లవ్ యూ. ఓకే వాళ్ళ ఫ్రెండ్స్ ఇక వెళ్ళిపోయారు, బాయ్ చెప్పాడు. ఓకే నువ్వు చాలా జాగ్రత్త, నీకు ఆరోగ్యం జాగ్రత్త, నేను నెల నీకు మనీ ఆర్డర్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక చూడండి పిల్లలు, టామ్ బైబిల్ చదువుతున్నాడు, డే అండ్ నైట్ బైబిల్ చదువుతున్నాడు. 7 monthsలోనే టామ్ బైబిల్ చదవటం పూర్తయిపోయింది. అమ్మ బాబురే, అవును మరలా చదువుతున్నాడు పిల్లలు, మరలా చదివేసేసాడు. ఇప్పుడు తనకు ఒక ఆశ ఉంది. ఏం ఆశ చెప్పండి? 10 మందికి సువార్త చెప్పాలి. ఎలా చెప్పాలి సువార్త? పిల్లలు బాయ్స్ నానా, సువార్త ఎలా చెప్పాలి? కాళ్ళు పనిచేయవు, చాలా కష్టం. ఎలాగా బయటికి వెళ్ళి సువార్త చెప్పాలి, 10 మంది సువార్త చెప్పాలి. ఎలాగా సిస్టర్స్, ఎలాగా? ప్రార్థన చేస్తున్నాడు. ఓకే ఇందాక మనం స్టార్టింగ్లో ఫోటో తీసాం కదా, ఆ ఫోటోకి వెళ్ళాను ఒకసారి. అక్కడ ఏం జరిగిందంటే ఆ ఇంట్లో పైన అలా నుంచొని చూస్తూ ఉన్నమాట. చూస్తుంటే కదా అక్కడ నుంచి ఇలా కింద చూస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా సువార్త చెప్పాలి, ఎలాగా అనుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తున్న టైంలోనే దేవుడు అతనికి ఉన్నట్టుగా ఒకే ఆలోచన ఇచ్చాడు. కింద చూడండి, అబ్బా ఇప్పుడు నేను సువార్త చేసే సమయం వచ్చేసింది. ఏం చెప్పండి? కింద అటు ఇటు వెళ్తూ ఉన్నారు. వాళ్ళని గట్టిగా పిలిచి సువార్త చెబుదామా,
వినపడదు, ఎందుకంటే టాము 5-6 అంతస్తుల పైన ఉన్నాడు, చాలా కష్టం. ఓకే, అన్ని రూమ్లోకి వెళ్ళిపోయాడు. పిల్లలు రూమ్లోకి వెళ్ళిపోయి తను వ్యాపారం చేశాడు కదా, బుక్స్, పేపర్స్, పెన్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న కాగితాల మీద దేవుని యొక్క వాక్యాలు రాస్తూ ఉన్నమాట. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా. ఓకే, మంచి మంచి వాక్యాలు, అడుగుడి మీకు ఇవ్వబడును, మంచి మంచి వాక్యాలు. ఈ వాక్యాలన్నీ కూడా ఇన్ని పేపర్లు రాస్తూ ఉన్నాడు. వాటిని రాసి మెల్లిగా అలాగే దగ్గరికి వెళ్ళి ఆ కిటికీ ఉంది కదా, కిటికీలో నుంచి పైకి నుంచి కిందకి వేస్తూ ఉన్నాడు. గట్టి గ్లాసు కొడదాం పిల్లలు, వా ఇంకా బిగ్గరగా, ఇంకా తాల్బజా భయ్యా ఓకే. పిల్లలు చూసారా, అతనికి ఉన్నటువంటి ఆశను దేవుడు నెరవేర్చాడు కదా. పైనుంచి అలా కిందకి వేస్తూ ఉన్నాడు. ఎందుకని రోడ్డు పక్కన ఉంటే చాలామంది వీ 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 అటు ఇటు వెళ్తూ ఉన్నారన్నమాట కదా. కొంతమంది నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. పిల్లలు అలాగా 1 రోజు చేశాడు, 2 రోజులు చేశాడు, 3 రోజులు చేశాడు, 4 రోజులు చేశాడు, 1 నెల అంతా చేశాడు. పిల్లలు అతని దగ్గర ఉన్న కాగితాలు మొత్తం అయిపోయినాయి. మళ్ళీ కాగితాలు కావాలి. ఎలాగా? వీక్లీ మనీ ఆర్డర్ రావాలి. ఎప్పుడు పంపిస్తాడో తెలియదు. ఇంకెలాగా? అవ్వనడదామా? అవ్వ ఏ అనేది ఎలాగా? మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్యా నా దగ్గర పేపర్లు అన్నీ అయిపోయినాయి, నా సువార్త 10 మందికి అందిందా? 10 మందికి అయితే పర్లా, ఇక నన్ను తీసేసుకో, నువ్వు నేను చనిపోయిన పర్లా, ఇక నన్ను తీసేసుకో, 10 మందికి సువార్త ఉందా చాలా అనుకున్నా ఉన్నాడు. పిల్లలు ఒకసారి ఏం జరిగింది చెప్పనా, టాము వేసిన పేపరు ఒక పెద్ద కోటేశ్వరుడు దొరికిందనమాట. అతని కంపెనీ మొత్తం లాస్ అయిపోయి ఇక నేను చనిపోదాం, మా ఫ్యామిలీ మొత్తం చచ్చిపోదాం అని రోడ్డు మీద అలా వెళ్తూ ఉన్నాడు. ఆ కోటేశ్వరుడు వెళ్తుంటే ఆ పేపర్ దొరికింది. ఆ పేపర్ ధర, అందులో ఉన్న వాక్యం ధర వేసే అతనితో మాట్లాడాడనమాట. ఎవరు ఈ అబ్బాయి, ఎవరు ఈ అబ్బాయి, టామ్ అంటే ఎవరు అనగానే అక్కడున్న వాళ్ళందరూ చెప్పారంట, ఇదిగో అక్కడ పైన ఉంటాడు ఒక అబ్బాయి కదా, అగో అతను వేస్తున్నాడు పేపర్లు అనగానే ఓకే అతనా, అయితే నేను అతను ఒకసారి కలవాలి కదా. ఆ వాక్యం ఇంటికి తీసుకెళ్ళి పిల్లలు చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు అతన్ని మరలా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మూతపడిన కంపెనీలు మళ్ళీ రిస్టోర్డ్ అయిపోయినాయి అనమాట. తర్వాత ఒకసారి ఎలాగైనా సరే టామ్ దగ్గరికి వెళ్ళాలని టామ్ దగ్గరికి బయలుదేరాడు. నేను ఇప్పుడు టామ్ దగ్గరికి వెళ్ళాలి అబ్బా, ఎందుకంటే టామ్ చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి ఏనా నేను మరలా ఓకేనా బతకగలిగాను, నా కంపెనీస్ అన్నీ కూడా రీఓపెన్ అని టామ్ దగ్గరికి ఇచ్చేసాడు కదా. వచ్చేసి టామ్ ఎక్కడ? అంకుల్ ఎవరు మీరు, నేను మేము ఎప్పుడు చూడలేదే, నువ్వు కిటికీ నుంచి పేపర్లు కిందకి వేసే కదా, ఆ పేపర్ నాకు దొరికింది, నేను బలపడ్డాను, రక్షింపబడ్డాను కదా. ఇదిగో మన ఇద్దరం మంచిగా ఒక హోటల్కి వెళ్ళి మంచి బిర్యానీ ఒకటి తినొచ్చుద్దారా అనగానే ఎక్కడికి వస్తున్నావు కూర్చోలే అనగానే టామ్ అన్నాడు, లేదు అంకుల్ సారీ నేను రాలేను అంకుల్ అన్నాడు. ప్లీజ్ వెళ్దారా అంటే, లేదు అంకుల్ నేను రాలేను. ఎందుకని? ఒకసారి ఇదిగో అక్కడ నా బెడ్షీట్ ఉంది కదా, ఆ బెడ్షీట్ తీసేసేయండి అనగానే బెడ్షీట్ తీస్తే పిల్లలు ఈ కాళ్ళన్నీ కూడా కుళ్ళిపోయి కదా, స్వెల్లింగ్ వచ్చేసి అబ్బా భయంకరంగా ఉందన్నమాట. ఏంటిది? వాటేం ఏంటిది? అంకుల్ భయపడకండి, నాకు క్యాన్సర్ అంకుల్, నేను ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతాను, నీకు వాకింది కదా వాక్యం చాలు, ఇంకొక 9 మంది వస్తే చాలు నా దగ్గరికి, దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయిన పర్లేదు, లేదు నేను అర్జెంటుగా ఓ పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్తారా, జాయిన్ చేస్తాను రా. ఎక్కడికి వస్తున్నావు అనగానే టామ్ అన్నాడు, లేదు అంకుల్ నేను రాను. అయ్యో టామ్ లేదు, నేను చాలా లబ్ధి పొందాను, లేదు టామ్ నువ్వు రావాల్సిందే అంటే, సారీ అంకుల్ నేను రాలేను. సరే అలా కాదు కానీ అయితే నేను మా ఇంటికి తీసుకెళ్తాను, అక్కడ మా అమ్మాయి ఉండిద్ది, మా అబ్బాయి ఉంటాడు, వాళ్ళందరూ ఉంటారు, రా. అంటే అప్పుడు కూడా లేదు అంకుల్ నేను రా. అయ్యో ఎలాగా, నేను నీకు ఎలా హెల్ప్ చేయాలి అంటే, అంకుల్ ఏమన్నారు వాటేసే ఏమన్నారు, నేను నీకు ఎలా హెల్ప్ చేయాలి? ఓకే అవును అంకుల్ నాకు హెల్ప్ చేస్తానన్నారు కదా, నాకు ఇంకో మరికొన్ని పేపర్లు కావాలి, మరికొన్ని పెన్సిల్స్ కావాలి, నేను ఒక పేపర్ రాస్తాను, మీరు దాన్ని ప్రింట్ చేయించి వేరే వాళ్ళకి పంపిస్తారా అంటే, అసలు నువ్వు రాయటం ఆలస్యం, ఎంతమంది కావాలంటే ఎన్ని దేశాలు కావాలంటే అన్ని దేశాలకి నేను ఆ పేపర్లను పంపిస్తాను అనగానే వావ్ టామ్ చూడండి పిల్లలు ఎగిరి గంతేసాడు అనమాట. సూపర్, గట్టి క్లాస్ పిల్లలు, వావ్ ఇక చూడండి పిల్లలు
ఆ దొరగారు ఇంటికి వెళ్ళిపోయి ఆయనకి కావాల్సినవన్నీ, టామ్ కావాల్సిన అన్నీ పంపించాడు. పేపర్లు పంపించాడు, పెన్స్ పంపించాడు కదా. అంతేకాదు పని వాళ్ళని కూడా ఇద్దరు పంపించినాడు అక్కడికి. ఇక చూడండి, టామ్ మంచిగా దేవుని యొక్క వాక్యాలు రాయటం, దాన్ని తీసుకెళ్ళి మాస్టర్ క్యాప్ని తీసుకెళ్ళి దాన్ని ప్రింట్ చేయించి, ఒక్కో ప్రింట్ ఏమైనా 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000, 10,00,000 కాపీలు. ఎన్ని కాపీలు అంటే అన్ని కాపీలు ప్రింట్ చేసి 2 దేశాలకు టామ్ మ్యాగజైన్ అని ఈ యొక్క వార్తాపత్రికను అన్ని చోట్ల పంపిస్తున్నాడు అనమాట. చూశారు పిల్లలు? గట్టిగా లాప్సుకోండి ఒకసారి. అబ్బా చూసారా? ఆశ కలిగి ఉంటే చాలు నాన్న, సువార్త చేయాలని భారం కలిగి ఉంటే చాలు. చూసారా? టామీకి కాళ్ళు లేకపోయినా, బాయ్స్, కాళ్ళు లేకపోయినా, డబ్బు లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, నేను 10 మందికి సువార్త చెప్పాలనుకున్నాడు కదా. 10 మందికి కాదు, కొన్ని లక్షల మందికి టామ్ ద్వారా సువార్త అందించబడింది. పిల్లలు, టామ్ సమయం ఇక ఆసన్నమైంది. కొన్ని రోజులకి టామ్ చనిపోయాడన్న వార్త ప్రపంచానికి తెలిసిపోయింది. టామ్ను చూస్తానికి కొన్ని లక్షల మంది ఆ ప్రాంతానికి వచ్చారు. అవును, గట్టిగా లాభకూడదు ఇంకా. అబ్బా, టామ్కి ఎవరు లేరు అనుకున్నాం కదా. కొన్ని లక్షల మంది టామ్ను చూస్తానికి వచ్చారనమాట. అవును, టాము మహిమలోకి వెళ్ళిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పటికి టామ్ మ్యాగజైన్ కదా, టామ్ మ్యాగజైన్ కొన్ని దేశాల్లో ఇంకా అలాగా ఆ పేరు మీద నడిపించబడుతూనే ఉందన్నమాట. చూశారు పిల్లలు? టామ్ ఎటువంటి వాడు చెప్పండి? ఒక చిన్న కుటుంబంలో, సండే స్కూల్ కూడా వెళ్ళలేని కుటుంబంలో జన్మించాడు కదా. వాళ్ళ మమ్మీ లేదు, డాడీ లేరు, ఎవరు లేరు కదా. అటువంటి కుటుంబంలో జన్మించి 2 దేశాలకు సువార్త అందించాడు. పిల్లలు, యేసయ్య నీకు నాకు ఏనా, ఏ బాయ్స్, నన్న మహేంద్ర ఇటు చూడాలి. యేసయ్య నీకు నాకు మనందరికీ మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, అవునా కదా. మంచి చదివిచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి యేసయ్య కోసం నువ్వేం చేస్తున్నావా తమ్ముడు? పాల్ విక్టర్, ఏమైనా చేస్తున్నావా యేసయ్య కోసం? నువ్వు అడుక్కోకుండా యేసయ్య నీకు అన్నీ ఇచ్చేశాడు, అవునా కదా. మంచి డాడీ మమ్మీ ఇచ్చాడు, మంచి చదువు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు కదా, జ్ఞానం ఇచ్చాడు, అన్నీ ఇచ్చేసాడు. కానీ యేసయ్యకి మనం ఏమైనా చేస్తున్నామా? చేయట్లా. గర్ల్స్, ఏమైనా చేస్తున్నామా? యేసయ్యకి ఏమైనా చేస్తున్నామా? ఏం చేయట్లేదు కదా. ఇందుగా యేసయ్య నిన్ను ఏర్పాటు చేసుకుంది, ఇందుగా దేవుడు నిన్ను ఈ లోకానికి తీసుకొని వచ్చింది? లేదు, నీ ద్వారా ఆయనకి ఏదో పని ఉంది, అందుకని దేవుడు నిన్ను ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. ఆ పని ఏమిటో యేసయ్యని అడుగుదాము, ఆ పనిని సంపూర్తి చేద్దాం. ప్రార్థన చేద్దాం. 1 2 3 ప్రార్థన చేద్దాం. 1 2 3. ఒక నిమిషం. 1 అంటే మోకరించాలి, 2 అంటే చేతులను జోడించాలి, 3 అంటే కళ్ళు మూసుకోవాలి. యేసయ్యా చెప్పండి. యేసయ్యా మీకే వందనములు, స్తోత్రములు. యేసయ్యా టామ్కి ఆరోగ్యం లేకపోయినా, డబ్బులు లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా, మీ కొరకు గొప్ప గొప్ప సేవ చేశాడు. యేసయ్యా అన్నీ ఉన్న మేము ఏమి చేయలేకపోతున్నాము. యేసయ్యా మమ్ములను క్షమించండి. ఈరోజు మేమందరము టాము వలె మేము కూడా గొప్ప గొప్ప పరిచర్య చేయడానికి సహాయము దయచేయండి. యేసయ్యా మా అందరి ఎడల మీ చిత్తాన్ని, మీ ప్లాన్స్ని నెరవేర్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బిగ్ క్లాప్స్ కొడదాం.